నిజంగానే అయిపోయినట్టు మేము ఒకటే ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం 600 అయినా మేము చెప్పేది ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటే నువ్వు ఏమి చేసుకుంటావో చేసుకో 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలో పోదామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మేమేం భిక్షగాళ్ళం కాదు అడక తినేటోళ్ళం అంతకంటే కాదు అని చెప్పి ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మేము చెప్పేది ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు చెప్పేది తప్పైతే నేను ముఖ్యమంత్రి గారికి ఆ ప్రభుత్వాన్ని చెప్తున్నా నువ్వు ఏ రూపంలోనైనా పర్వాలే 42% రిజర్వేషన్ చట్టబద్ధత ద్వారా ఎన్నికలు జరుపుతూనే మేము సిద్ధంగా ఉంటాము మీకు సహకరిస్తాం లేదంటే మేమెంతో మాకంత రాహుల్ గాంధీ గారు చెప్తారు ఆ డైలాగ్ మీరెంతో ఎంత జనాభా ఉంటే వాళ్ళకి అంత హక్కు ఇవ్వాలని ఎవరి హక్కు మా హక్కు గురించి ఇచ్చే అవసరం లేదు బిడ్డ తలుచుకుంటే మేమే గుంజుకుంటామని ఆ సమయం కూడా ఆసన్నమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని చూసిండ్రు కానీ రాబోయేది బీసీల ఉద్యమం తెలంగాణ లోపల రాబోయేది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను